మీడియా మిత్రులకి నమస్కారం. గత వారం మనం కలిసినప్పుడు నెక్స్ట్ మేజర్ డెవలప్మెంట్ వచ్చే వారం జీరో డేట్ స్టార్ట్ అవుతుంది. ఆ కృష్ణశిలకి మన గుడి డిజైన్కి అనుగుణంగా ఆ రాళ్ళ కటింగు ఈ ప్రాసెస్ అంతా ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ క్వారీ ఎవరైతే మనకి ఆ రాళ్ళన్నీ సప్లై చేస్తారో వారికి 9,99,999 రూపాయలు, అంటే 10 లక్షలు అడ్వాన్సు, కానీ అలా ఆ 9 టోటల్ ఉండేలాగా 9,99,999 రూపాయలు ఈరోజే ఏకాదశ గడియల్లోనే 4 గంటల దాకా మనకి ఏకాదశి ఉంది. సో 1 గంట క్రితం ఎవరైతే మన మాణిక్యాలరావు దుర్గాప్రసాద్ గారు లాయరు, వారు చెక్ పవర్ వారిద్దరికి ఇవ్వటం జరిగింది. ఆకివీళ్ళలోనే ఉంటారు వారు. సో ఆ పేమెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ ఒక 15 రోజుల్లో ఆ సైటు, ఆ పాత అంతా ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది కదా. సో ఇదంతా కూడా కొంచెం శుభ్రం చేసి అదంతా తీసివేసి ఆ ల్యాండ్ సరి చేసుకొని మనం భూమి పూజ ఖచ్చితంగా మే నెలలో భూమి పూజ చేసే విధంగా అది ప్లాన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ రోజు నుంచి మనకి జీరో డేట్ స్టార్ట్ అయింది. సో ఆ స్టోన్ కటింగు అక్కడే కొన్ని స్టోన్స్, విజయవాడ దగ్గర గన్నవరంలో మరికొన్ని స్పెషల్ డిజైన్కి సంబంధించినవి, ఇవన్నీ గతంలో చెప్పినట్టుగా 3 నుంచి 3.5 మాసాల్లో అన్నీ రెడీ చేసి ఇక్కడ సైట్లో ఎరెక్షన్ స్టార్ట్ అవుతుంది. మిగిలిన గుడికి సంబంధించిన ఈ ధ్వజస్తంభం కావచ్చు, మంచి చక్కటి ఈ కాంపౌండు, ఇవన్నీ కూడా ప్యారలల్గా ఏ పనికి ఆ పని ఎప్పటికప్పుడు జరుగుతుంది. సో ధనం ప్రజల సంపూర్ణ సహకారంతోనే ₹1 సమకూరింది. డబ్బుకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగింది. డిజైన్స్ అన్నీ కూడా పూర్తిగా సంపూర్ణ స్థాయిలో శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో రెడీ అయినాయి. సో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరో మధ్యలో ఏవో చిన్న ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ దేవాలయం వచ్చినా సరే చాలా క్రిస్టియన్ సంఘాల వాళ్ళు అసలు దేవాలయం నిర్మాణం అసలు భారతదేశంలో దేవాలయాలే కట్టకూడదు అన్నట్టుగా చాలా ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఇందాక ఒక వీడియో చూసా, ఎవడో ఈజ్ నాట్ ఈవెన్ ఎ దళిత్, ఎవరో బీసీ క్రిస్టియన్, అతను ఏదో అరుస్తున్నాడు పిచ్చి కుక్క మాదిరి. ఏంటంటే ఈస్ట్ గోదావరి క్రిస్టియన్ జిల్లా, పశ్చిమ గోదావరి క్రిస్టియన్ జిల్లా, కృష్ణా జిల్లా అని ఏదో 5-6 జిల్లాలు ఆల్రెడీ కైవసం చేసుకున్నారట. అజయ్ ఎవడో ఏదో కైవసం చేసుకున్నారట. ఇంకేయో మిగిలిన జిల్లాలు చేసి రాష్ట్రాన్నే కైవసం చేసుకుంటామని చెప్పి ఏదో పిచ్చివాగుడు అతను వాగటం జరిగింది. సరే, అది పిచ్చివాగుడుగా మనం వదిలేయకూడదు. ఇటువంటి ఉన్మాదుల్ని ఒక పిచ్చి కుక్క అని రోడ్డు మీద వదిలేస్తే మరి ఆ ర్యాబీస్ వ్యాధి సోకి ప్రజలకు ఎంత హానికరమో, అలాగే ఇటువంటి పిచ్చివాగుడు వాగే వారిని మరి అదుపులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇక
ఈ సందర్భంగా చాలామంది కొంచెం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందు అలహాబాద్ హైకోర్టు చెప్పింది కూడా, సుప్రీంకోర్టు కూడా గతంలో వేరే ఇన్స్టెన్స్లో చెప్పింది. ఈ విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంత స్పష్టంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి ప్రణబ్ ముఖర్జీ గారు నాకేదో సర్టిఫికేట్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికేట్ ఇచ్చారు, నన్ను యూజ్లెస్ ఫెలో అని చెప్పి నేను మాట్లాడానని ఒక ఆర్డీఓ స్థాయి నుంచి ప్రమోషన్ల మీదుగా అంచెలంచెలుగా ఐఏఎస్గా ఎదిగి షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్లోనే అయిన వ్యక్తి. సరే, అతను క్రిస్టియన్ అని చెప్పి అతని మాటల్లోనే అర్థమైంది. సరే, ఏదో దొంగ సర్టిఫికేట్ ఏదో పెట్టుకున్నాడు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, అతను మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా ఇలాగే ఎస్సీ సర్టిఫికేట్తో క్రిస్టియన్లు నడవలేదా, ఇప్పుడు అలాగే నడుస్తుంది అని చెప్పి పబ్లిక్లో మరి అతనికి ఏదో పార్టీ ఉందంట. ఏంటో పార్టీ పేరు ఏదో వెరైటీగా ఉండదు, మీకు తెలీదా, గుర్తులేదా? అంటే విజయ్ కుమార్ అన్నాడు పార్టీ ఏంటి, 70 కోట్లు శ్రావణలే కాదు, విజయ్ కుమార్ అన్న అతనికి ఎంపీకి పోటీ చేస్తే తిరుపతిలో 4203 ఓట్లు వచ్చినాయి. అతని కన్నా 4 ఇండిపెండెంట్లకి ఎక్కువ వచ్చినాయి. 4 ఇండిపెండెంట్లకి అతనికన్నా ఎక్కువ వచ్చినాయి. అతను పార్టీ, అతను పాదయాత్ర చేసిన ప్రతివాడు హీరో అయిపోడు కదా. లిబరేషన్ కాంగ్రెస్ అంటాయా అతను పార్టీ పేరు, లిబరేషన్ కాంగ్రెస్. అది సో అతనికి వచ్చిన ఓట్లు అవి. సో అతను ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించి దళిత సోదరుల్ని మిస్లీడ్ చేస్తున్నారు. సో ఈ రకంగా వ్యక్తులు రాజ్యాంగాన్ని ఇట్స్ అన్ అబ్యూజ్, కాన్స్టిట్యూషనల్ అబ్యూజ్ చేస్తే దానికి శిక్షలు ఉన్నాయి. వక్రీకరించి రాజ్యాంగాన్ని చెప్పటం అనేది, పైగా ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర అవార్డు అందుకుని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవార్డు అందుకుని, ఒక పార్టీని స్థాపించి మరి ఇన్ని చేసిన వ్యక్తి, ఎప్పుడు నిరంతరం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూనే ఉండే వ్యక్తి ఈ రకంగా ప్రజల్ని అన్యాయంగా తప్పుదోవ పట్టించడం అనేది చాలా దారుణం. వాళ్ళు ఎక్కడైనా సరే అది మానుకోవాలి. ఇక అజయ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఈ రకంగానే మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 25 ప్రకారం మాకు హక్కు ఉంది, ఆర్టికల్ 25ని కాదంటానికి ఈడెవడు ఆడెవడు అని మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆర్టికల్ 25 జోలికి ఎవరు రాలేదురా నాయన. నీకు కావాల్సిన మతం మారే స్వేచ్ఛ నీకు ఇచ్చింది. అవును, నువ్వు మతం మారావు. నువ్వు మారిన మతం కులాతీత మతమైనప్పుడు ఆ మతంలోకి కులాన్ని చూపించే అధికారం ఏ రాజ్యాంగానికి లేదు. ఒక మత తత్వాన్ని మార్చే అధికారం రాజ్యాంగానికి లేదు. అందుకని ఆ మతాచారాన్ని అనుసరించి ఆ మతంలో కుల వ్యవస్థ అన్నది లేదు కనుక మీరు ఈ కులం వారు ఆ మతంలోకి వెళ్తే మతం లేని కులంలో కులం లేని మతంలో కులం సాధ్యం కాదు కనుక దాన్ని ఆ రోజుల్లో అసలు క్రిస్టియన్ దేశమైన బ్రిటిష్ పరిపాలనలో మనం ఉన్నప్పుడే దాన్ని తీసివేయడం జరిగింది. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఓ బ్రిటిషోడా నువ్వు చర్చి ఇచ్చితివి మేము ప్రార్థించుకుంటకు అని ఒక నీల్ కుమారు మాట్లాడాడు. ఈ నీల్ కుమారు రకరకాల కుమారులందరూ ప్రార్థించుకునేటకు చర్చిని ఇచ్చితివి, చదువుకునేటకు కాన్వెంట్ ఇచ్చితివి అని మాట్లాడినోళ్ళే కదా. మరి ఇప్పుడు సడన్గా మరణించిన తదనంతరం కూడా బుద్ధిస్టులుగా మారిపోతున్నారు. 2 నెలల క్రితమే మా అమ్మ క్రిస్టియన్ అయితే మా నాన్న హిందూ అన్నాడు ఒకడు.
ఏమో కాబోలనుకున్నాం. ఇప్పుడు సడన్గా మరణానంతరం బుద్ధిస్ట్గా మారిపోయి క్రిస్టియన్ ఆచారం ప్రకారం పూడ్చివేయబడ్డాడు. ఏంటో మరి మనకు అది అర్థం కాదు. సరే, అదొక ప్యారలల్ ట్రాక్ అనుకో. బట్ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మా హిందూ దళిత సోదరుల్ని మోసం చేయకండి. ఆ మోసం మీద కొన్ని వీడియోలు రెడీ చేయమన్నాను కదా. సరే, ఒకసారి గుడి పూర్తి చేసి మోసాలకు వెళ్దాం. ఇది ఏ సంవత్సరం అమ్మా మనకి? సుమారు 30 సంవత్సరాల క్రితం, 1995. 1995లో అప్పుడు చేతక్కులుండి అప్పుడు ఈ గుడి దగ్గర పానకాలు ఇస్తూ ఆ గుడి బయట చెప్పులు ఇప్పారు. వీళ్ళంతా భక్తులు, అంతా పానకం ఇవన్నీ ఇస్తున్నారు. బహుశా అది రామనవమి రోజు అయి ఉండొచ్చు. అక్కడ మేము పందులు కోసుకునేవాళ్ళం అని చెప్పి ఎవరో మాట్లాడారు. సో అలా మాట్లాడితే మేము ఏదో ఇది వదిలి పారిపోతామనో అనుకున్నారు. అయిపోయింది అబ్బాయి. ఇంకా మీరు ఊరికనే మేము కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతాం, ప్రైజ్ మనీ కొట్టేస్తాం, అయ్యేం కుదరవమ్మా. దోస్ డేస్ హ్యావ్ గాన్ మై డియర్ బ్రదర్స్.